ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఈరోజు మంచి వాగ్దానం సామెతల గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 2వ వచనము. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానము సత్పురుషునికి యెహోవా కటాక్షం ఉంటుంది. ఇది ఇద్దరికి వర్తిస్తుంది, స్త్రీకి పురుషులకి వర్తిస్తుంది. నువ్వు మంచిగా బ్రతుకుతే దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉంటుంది. నువ్వు మంచివాడుగా ఉన్నట్లయితే, అందరితో మంచిగా ఉంటూ దేవునితో కూడా మంచి సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కటాక్షము పొందుకుంటావు. ఈ లోకంలో చాలా మంది పెద్దవాళ్ళు గొప్పవారి యొక్క కటాక్షం పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారో వారితో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా పెద్దవారు గొప్పవారు వారితో స్నేహం చేస్తే వారి కటాక్షం మనం పొందుకుంటే చాలు అని అనుకుంటాం కదండి. నిజమే, దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, గొప్పవారిలో గొప్పవాడు దేవుడు, రాజుల కంటే రాజుగా ఉండే దేవుడు, ప్రభువుల కంటే ప్రభుగా ఉండే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నా కటాక్షం నువ్వు పొందుకో. దేవుని కటాక్షం పొందుకుంటే ఏం జరుగుతుందండి? మనం ఎక్కడికి వెళ్ళినా మన మార్గములు సరళపరచబడతాయి. మనం ఏమి చేసినా మన పనులు సఫలపరచబడతాయి. దేవుని యొక్క కటాక్షము మనం పొందుకోవాలి. 103వ కీర్తనలో కూడా కరుణ కటాక్షమును మన కిరీటంగా ఉంచుతుందంట. దేవుని యొక్క కరుణ, ఆయన కటాక్షం ఒక ఫేవర్ అంటారు కదా, ఒక ఫేవర్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన స్నేహితులను అడుగుతూ ఉంటాం, ఒక చిన్న ఫేవర్ చేస్తావా అని అడుగుతూ ఉంటాం. అప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను చేస్తాను లేదా అని వాళ్ళు అంటారు. కానీ దేవుడు మంచివారు ఏది అడిగినా కూడా ప్రభువా ఇది చేస్తావంటే ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తాను అంటాడు. ఎందుకంటే అట్టి కటాక్షము మంచివారి మీద ఉంది. ఈరోజు మనం మంచిగా బ్రతుకుదామా? మేలు చేస్తూ బ్రతికేవాడే మంచివాడు, మంచి కార్యాలు చేసేవాడు మంచివాడు. చెడ పనులు, చెడ కార్యాలు, చెడుతనాన్ని ఇష్టపడేవారు చెడ్డవాడే కదండి. అయితే ఈరోజు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు, మంచి పనుల యందు మంచి దృష్టి కలిగి మనం జీవిస్తూ ఉందామని. నువ్వు అలాగ ప్రతి దినము ఈ మంచి చేద్దాము, ఈ చెడును విసర్జిద్దాము అని నువ్వు అనుకున్నట్లయితే, చెడు పనులను విసర్జిస్తూ దురాలోచనలు ఎవరైతే విసర్జిస్తారో, నెగ్లెక్ట్ చేస్తారో, రిజెక్ట్ చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. యథార్థత వారికి మంచి త్రోవను చూపిస్తుందని సామెతల్లో మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే మన మంచితనము మనకి మంచి త్రోవని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క కటాక్షం పొందుకోవడానికి ఏ మంచి చేద్దామని వెతుక్కుంటూ మనం మంచి చేద్దాము, మేలు చేసి బ్రతుకుదాము. ప్రార్థన చేస్తామండి, కళ్ళు మూసుకుందాము. ఈ వాగ్దానం నా జీవితంలో వర్తించాలి ప్రభా, నేను సత్పురుషుడిగా ఉండాలి, నేను చాలా మంచి దానిగా నేను జీవించాలి అన్నట్లయితే కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. మేము నిలువెల్లా చీకటితో ఉన్నామేమో, నిలువెల్లా దురాలోచన, నిలువెల్లా మేము చెడు పనులు చేస్తూ మా జీవితాన్ని గడుపుతున్నామేమో. ఈ రోజు నువ్వు చెప్పాను, సత్పురుషుడిగా నువ్వు ఉన్నట్లయితే, మంచి వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నా కటాక్షం నీ పైన ఉంటుంది. నీవు అడిగినవన్నీ నేను దయచేస్తానని చెప్పిన దేవుడవునైనా, మంచి కార్యాలు చేసే మంచి మనసును మాకు పుట్టించండి. ఎవరికైనా మేలు చేయాలి కానీ కీడు చేసే మనసు తొలగించండి. పగ, కలహము, ద్వేషము, అసూయ కొట్టివేయండి నాయన ప్రభ. అందరి మీద ప్రేమ, అందరికీ అయ్యా తని మరి మంచితనాన్ని, మంచి పేరును అయ్యా తని మేము పంచిపెట్టే అందరి గురించి మంచిగా మాట్లాడడం, వారికి మంచి పేరుగా అయ్యా తని మేము చెప్పే విధంగా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామనైనా. ఎవరికి కీడు, ఎవరికి హాని చేయకుండా మాకు సహాయపడండి నాయన ప్రభా తండ్రి. అయ్యా నీవు మా హృదయంలోనికి, మా అంతరంగంలోనికి తొంగి చూసినప్పుడు మంచి అనే విత్తనాలు కనబడాలి నాయన ప్రభా. అయ్యా తన్ని నీవే ప్రభా బీజాన్ని వేయమని కోర్చున్నాము నాయన ప్రభా. సాతాను వేస్తున్న కలుపు మొక్కలను తీసివేయండి, చెడ్డ సహవాసం తీసివేయండి, చెడ్డ తలంపులు తీసివేయండి అయ్యా, చెడ్డ కోరికలు తీసివేయండి, చెడ్డ పనులు చేసే తత్వాన్ని తీసివేయమని ఇప్పుడే ఈ క్షణమే మమ్మల్ని మంచి వారిగా తీర్చిదిద్ది నీ కరుణ, నీ కటాక్షం పొందుకునే వారిగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మంచితనాన్ని మనం చూపిద్దాము. యోసేపు కూడా తన అన్నను కీడు చేసిన వారికి తిరిగి మంచి చేశాడు, వారిని చేర్చుకున్నాడు. ఈరోజు అలాగా మంచిగా మనం బ్రతుకుదాము. దేవాది దేవుడు మనల్ని చూసి ఆనందించి మనల్ని కటాక్షిస్తాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థించండి. దినమంతా స్మరిస్తాము. కింద కమెంట్లో మీ ప్రార్థన అవసరం మాకు పెట్టండి. ఈ వాక్యం మీతో మాట్లాడితే ఆమెను చెప్పండి. ఐ విల్ బీ లైక్ దిస్ అని చెప్పండి. సో ఐ విల్ ప్రే ఫర్ యూ ఆల్సో అండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్.